ఒక లవ్వర్ లవ్వర్ తనని వదిలిందన్న కోపంతో ఒక కుర్రోడు చేసిన పనే ఇప్పుడు మహారాష్ట్రలో ఒక పరీక్షలు డ్రగ్ ఇన్స్పెక్టర్ నియామక పరీక్షలు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. లోకేష్ అలియాస్ గౌరవ్ పాటిల్ అనే అబ్బాయి తన లవర్ రుతుజా కోసం పరీక్షకు ముందే ప్రశ్నాపత్రాన్ని సంపాదించాడు, లీకేజ్ చేశాడు. మార్చి 22 పరీక్ష అయిపోయింది. అందులో అమ్మాయికి 7వ ర్యాంక్ వచ్చింది. ఆ తర్వాత అమ్మాయి ఎట్లా గవర్నమెంట్ జాబ్ వస్తుందన్న ఉద్దేశంతో ఇతనితో గొడవపడింది, బ్రేకప్ చెప్పేసింది. దీంతో గౌరవ్ ఎంపీ ఎస్పీని అక్కడ సంప్రదించి ప్రశ్నాపత్రం లీక్ అయింది అన్నటువంటి విషయం చెప్పుకొచ్చాడు. ఆ లీక్ అయిన పేపర్తో నా ర్యాంక్ సాధించిందని కంప్లైంట్ చేశాడు. దీని మీద దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ ప్రశ్నాపత్రాన్ని గౌరవ్ కొనుగోలు చేసినట్టు తెలిసడంతో అసలు విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. ఇందుకోసం 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడని తెలియదు. ఈ కేసులో కమిషన్కి చెందినటువంటి 3 సిబ్బంది ఇప్పుడు అరెస్ట్ అయ్యారు. 3 సిబ్బందితో పాటు టోటల్గా 6 అరెస్ట్ అయ్యారు. సిబ్బంది 3, మిగతా 3 వేరే వాళ్ళు అనమాట. డ్రగ్ ఇన్స్పెక్టర్ గ్రూప్ బి పోస్టుల భర్తీకి నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షలు అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పుడు విచారణ చేపట్టింది. అవకతవకలకు ప్రాథమిక నిర్దేశించిన కమిషన్ నియామక ప్రక్రియ మొత్తాన్ని రద్దు చేసింది. ఇప్పుడు ఆ లవ్వర్ పుణ్యమా అని మొత్తం ఇష్యూ బయటకు వచ్చింది అనమాట.